యాదవ రెజిమెంట్ ను పునరుద్ధరించాలని, యాదవులకు జనాభా పరంగా యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, రాజకీయ వర్గాలకు అతీతంగా యాదవుల సమస్యలపై పోరాడాలని యాదవులను ఉద్దేశించి అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకలమల్లి బాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, కెప్టెన్ జుక్కల శ్రీనివాస్ యాదవ్, ప్రోగ్రాం కన్వీనర్ శ్రీ కిరణ్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. నమస్కారం. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవ రేజింగ్ రాజ్ కలశయాత్ర బీహార్ రాష్ట్రం నుండి పాట్నా నుండి ఏప్రిల్ 13న ప్రారంభమయ్యి బీహార్
జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో పూర్తి చేసుకొని 9వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్రంలోకి మరి ఎంటర్ కావడం జరిగింది. ఆ రోజు మన తెలంగాణ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్ర గారి నాయకత్వంలో భారీ ఎత్తున స్వాగతం పలికి మరి అక్కడ నుండి జిల్లాలు తిరుగుకుంటూ మరి మనకి నల్గొండ జిల్లా నుండి, సూర్యాపేట నుండి నిన్న 13వ తారీఖున మనం నాయకునగూడెం దగ్గర రిసీవ్ చేసుకొని మరి ఎంతో మంది 7 మంది యాదవులతోటి సానుభూతి పరులతోటి మనం ఈ ర్యాలీని కొనసాగించుకున్నాం. రాత్రి ఖమ్మంలో మరి నిద్ర చేయడం జరిగింది. మరి ఈ యొక్క యాత్ర గురించి 1962 నుండి 65 వరకు మరి జరిగినటువంటి భారత్ చైనా మరి యుద్ధంలో హజీర్ రెజిమెంట్ అంటే మరి యాదవులకు ప్రత్యేకంగా ఒక రెజిమెంట్ ఉండేది. అప్పుడు ఆ రెజిమెంట్ ద్వారా ఒక 120 మంది రెజిమెంట్కి ఒకళ్ళు ఉంటారు. సిక్కులోళ్ళు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, యాదవులకు కూడా ఒక రెజిమెంట్ ఉండేది. ఆ రెజిమెంట్లో అప్పుడు చైనాకి మనకి యుద్ధం జరుగుతూ ఉంటే చైనా వాళ్ళు మన భూభాగంలోకి వచ్చి చొచ్చుకొని వస్తూ ఉంటే 2000 మందిని ఎదుర్కొని 114 మంది యాదవులు మరి ఆ రోజు మరి యొక్క భారతదేశం కోసం మరి వాళ్ళ రక్తాన్ని చిందించారు. మరి వారి యొక్క గుర్తింపు కోసం మరి ఈరోజు మన భారతదేశం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు యాదవ సైనికుల త్యాగాలను గుర్తించుకోకుండా పూర్తిగా మరి మర్చిపోయారు. మరి ఆ రెజిమెంట్ని, యాదవ రెజిమెంట్ని అమలు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మరి భారతదేశం మొత్తం కూడా తిరగటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు యాదవులను చిన్న చూపు చూస్తా ఉన్నారు. మరి యాదవులకు చట్టసభల్లో మరి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, మరి బీసీడీగా ఉన్నటువంటి యాదవులను బీసీఏలో చేర్చాలని, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికీ మనం 50-60 లక్షలు ఉన్నప్పటికీ మరి ఈ రోజు చట్టసభల్లో యాదవులు లేరు. ప్రధాన కారణం మనలో ఐక్యత లేకపోవడం, మరి ఈ ప్రభుత్వాలు గుర్తించకపోవడం. చట్టసభల్లో అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి యాదవులకు రేపు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా మరి కార్పొరేషన్ ఇస్తున్నామని చెప్పారు, కార్పొరేషన్ పెడుతున్నామని చెప్పారు. మరి కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ చైర్మన్ వేసి 5,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఇవ్వాలని చెప్పి అఖిల భారత యాదవ మహాసభ ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది. అదేవిధంగా గొర్రెల సంఘాలను పెట్టి మరి గతంలో 92-93లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరి గొర్రెల సంఘాలను ఏర్పాటు చేసి మరి నిధులు ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మరి ఫెడరేషన్ చేసి ఫెడరేషన్కి నిధులు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా మరి ఈ యొక్క యాదవులను గుర్తించి గొర్రెల ఫెడరేషన్ చైర్మన్ వేసి ఫెడరేషన్కి కమిటీనేసి మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో మరి ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావచ్చు, మరి యాదవులకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది. మరి అదేవిధంగా మన వీరులు ఎవరైతే యాదవులు ఆ రోజున మరి ఈ యొక్క భారతదేశం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు, వారికి మనం ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా యాదవ సంఘం తరఫున ఈ యొక్క మద్దతు తెలపడానికి, ఈ యొక్క రేసింగ్ యాత్రకు మరి మద్దతు తెలపడానికి ఇక్కడ కూడా ఎంఆర్పిఎస్ వారు, మరి ఎల్హెచ్పిఎస్ వారు, వడ్డేరు సంఘం వారు, ముదిరా సంఘం వారు, మరి అదేవిధంగా అన్ని సంఘాలు, అన్ని కులాలు కూడా మద్దతు తెలిపినందుకు కామేపల్లి మండలం తరఫున వారికి ప్రత్యేకంగా మరి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మా కోలాటం చెల్లెళ్లకు, మరి కొమ్ముల వారికి, గంగెడ్ల వారికి, పడపాత్రాలకు, అదేవిధంగా రాజన్న వారికి, మా సోదరి మళ్ళందరికీ కూడా మరి ఒకసారి పండితాపురం గ్రామం తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యాత్ర మన ఖమ్మం జిల్లా నుండి ఇంకొక గంటలో మన మైబాద్ జిల్లాకి
మరి డోర్నకల్లుకి అందించాల్సినటువంటి ఈ కలశాన్ని మనం డోర్నకల్లుకి అందించాల్సినటువంటి అవసరం ఖమ్మం జిల్లా యాదవులపై ఉన్నది కాబట్టి ఈ యొక్క ర్యాలీని మరి మన లింగాల టేజీ దాకా కొనసాగించి లింగాల కోట మైసమ్మ కాడ, ఎందుకంటే ఎంతో పవిత్రమైనటువంటి మన లింగాల కోట మైసమ్మ కాడ ఈ కలశాన్ని పెట్టి మనం పూజలు చేసి ఈ కలశాన్ని డోర్నకల్లు మైబాద్ నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల ఏని గారు, అదేవిధంగా కొంతమంది యాదవులు వస్తా ఉన్నారు, వాళ్ళకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక అర్ధ గంటలోనే ఈ ప్రోగ్రాం ముగుస్తుంది కాబట్టి అందరూ కూడా కొత్త లింగాల టేజీకి మరి పోవాలని చెప్పి మరి కొనసాగించి రావాలని చెప్పి ఈ సందర్భంగా, ఎందుకంటే వాన వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మనమంతా ముందుకు సాగాలని చెప్పేసి అందరికీ పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, మరి అందరు ఛానల్ వారికి మన గొప్పతనాన్ని ఈ యొక్క భారతదేశానికి ఇమ్మడింపడి చేయడానికి వచ్చినటువంటి మరి మీడియా మిత్రులను కూడా అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై యాదవ్.